దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురిగినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు నీ ఉచితమైన కృపను బట్టి కాపాడి సజీవుల దేశంలో మమ్మల్ని ఉంచిన దేవుడవు. నీ సిలువను జ్ఞాపకం చేసుకుంటకు నాయన మీరు ఇచ్చినట్టు తరుణమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాటలను వివరిస్తుండగా నీ ఆత్మాభిషేకముతో నింపండి. ప్రతి ఒక్కరూ వినగలిగిన చెవులు గ్రహించే మనసును మీరు దయచేసి నీ ఆత్మాభిషేకంతో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. మనసా యేసు మరణ బాధ లనసి పాడవే, తన నెనరు జూడవే, యాగను నిగూడవే, నిన్ను మను పవచనను చునామి మదిని వేడవే, అచ్చి పాపములను బాప వచ్చినాడట, వాకిచ్చి తండ్రితో నాగేచ్చే మందునా, తాజోచియదను నోచి బాధ హెచ్చుగానే నట, ఆనిసీధి రాత్రి వేళ నార్భాటించుచు నయ్యో నరాంతకుల్ చేబూని ఈటెలన్, ఒక కూని వాని వలెను కాటి కొంచు పోయిరా, పట్టి దొంగ వలెను గాంత కట్టి కానులన్, మారిగొట్టి చెంపలన్, వడిదిట్టి నవ్వుచున్, నిన్ను కొట్టిరెవ్వరదియు మాకు చెప్పుమనిరట, ముళ్ళ తోడనొక కిరీట మళ్ళీ ప్రభుతలన్ బెట్టిరెల్లు కర్రతో, నా కల్ల జనములు రాజిల్లు మనుచు కొట్టి నవ్వి గొల్లు పెట్టిరా, మొయ్యలేక సిల్వ భారం మూచబోయేనా, అయ్యయ్యో సోకెనా, యేసయ్య తూలేనా, మాయయ్య నిన్ను దలంపగుండే లదరిపోయేనా, మనసా యేసు మరణ బాధ లనసి పాడవే, తన నెనరు చూడవే, యాగను నిగూడవే, నిన్ను మను పవచనను చునామి మదిని వేడవే. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చినట్టు సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యభాగంలోనికి వెళదాం. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందుకు ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరినని
లూకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనములో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. హేరోదు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే వీరుని ముఖము కలిగిన వాడు. హేరోదుకి అర్థం గ్రీకులో ఏమని ఉందంటే హేరోడ్స్ అని రాయబడి ఉంది. హెబ్రీలో హేరోడేట్ అని రాయబడి ఉంది. బైబిల్లో హేరోదులను మనం జ్ఞాపకం చేసుకుంటే హేరోదు అను పేరు కలిగిన రాజులు 6 మనకు కనబడుతూ ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తిగా ఘనుడైన హేరోదు యేసు జన్మించిన కాలంలో యోదయను పాలించిన రాజుగా మనకు అక్కడ కనబడుతున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి చూస్తే మనకు అక్కడ రాజును గురించి మనకు తెలియజేయబడుతుంది. హేరోదు అర్కెలాయు యోసేపు మరియలు యేసును తీసుకొని ఈజిప్టుకు వెళ్ళినప్పుడు యూదయ సమరయులను పాలించినవాడు. మత్తయి సువార్త 2:22లో ఈ మాటలను మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హేరోదు ఫిలిప్పు ఇతడు తన సోదరుడైన హేరోదు అంతియపయను ఉంచుకొనిన హేరోదియా మొదటి భర్తగా ఇతడు కనబడుతున్నాడు. ఆ మాటలను మనము మత్తయి సువార్త 14:3లో మనము చూడవచ్చు. హేరోదు అంతిప బాప్తిస్మిచ్చు యోహాను చంపిన ఇతడు ఘనుడైన హేరోదు చిన్న కుమారుడుగా మనకు కనబడుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 నుంచి చూస్తే మనకు అక్కడ వాక్య భాగంలో దాన్ని చూడవచ్చు. మొదటి హేరోదు అగ్రిప్ప సువార్తికుడైన యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించిన ఘనుడైన హేరోదు యొక్క మనవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రజల ఆరాధనను స్వీకరించి దేవుణ్ణి మహిమపరచనందున దేవుని దూతచే మొత్తబడి పురుగులు పడి చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ భాగాన్ని అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనము చూడవచ్చు. 6వదిగా 2వ హేరోదు అంటే అగ్రిప్ప ఘనుడైన హేరోదు మునిమనవుడుగా కనబడుతూ ఉన్నాడు. ఇతని ఎదుట పౌలు ఏ రీతిగా క్రీస్తును అంగీకరించినో అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 13లో 26వ అధ్యాయము 32లో మనము ఈ భాగాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. తిబెరై పరిపాలనలో 15 సంవత్సరములు క్రీస్తు శకము 28 నుండి 45 యోహాను లోక పరిచర్య కాలాలను దృష్టిలో ఉంచుకొని లోక ప్రస్తావించిన 3 సంబంధించిన కాలములు పాలస్తీనా రాజకీయ వ్యవస్థకు సంబంధించినవి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చతుర్థాధిపతిగా అనగా 4వ భాగమునకు అధిపతి గవర్నర్ అని మనము అర్థం చేసుకోవచ్చు. దెస్సలోనియా గలిలయ ప్రాంతములను 4 భాగములుగా విభజింపబడినప్పుడు ప్రతి ప్రాంతమును పాలించు గవర్నరును చతుర్థాధిపతిగా పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హేరోదు మహారాజు క్రీస్తు పూర్వము 4లో మరణించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అతని రాజ్యమును 3 రాజులకు విభజించగా ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హేరోదు అంతిప గలిలయ బెరయ ప్రాంతములకు చతుర్థాధిపతిగా క్రీస్తు శకము 4 నుంచి 39 సంవత్సరముల వరకు పాలించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇతని పాలనలో ఆ ప్రాంతంలో యేసు జీవితకాలం అంతా గడిపినట్లు మనం ఆ భాగాల్లో మనము చూస్తాం. గలిలయ సరస్సుకు సమీపములో ఉన్న తిబెరయ పట్టణం హేరోదు అధికార కేంద్రముగా చేసుకుని ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇతడు చాలా యుక్తిపరుడుగా మనకు కనబడుతున్నాడు. చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కనుక యేసయ్య ఆయనతోటి ఏం మాట్లాడుతున్నాడు అంటే యేసు మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడు అని అక్కడ మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే హేరోదు యొక్క గుణగుణాలు యేసుకు బాగా తెలుసు కనుక హేరోదు యేసును చంపచూచినప్పుడు ఆ మాట మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిలాతు ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి హేరోదు నద్దకు ఆయనను పంపెను. ఆ దినములలో హేరోదు యెరూషలేములో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
హేరోదు యేసును చూచి సంతోషించి ఆయనను గూర్చి చాలా సంగతులు వినినందున ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన చేసే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు అన్నీ కూడా ఆయనకు తెలిసినా కూడాను ఆయనంట మరి ఆయన ఎదుటకు వచ్చినప్పుడు ఏదైనా ఒక సూచక క్రియ చేస్తాడేమోనని ఎదురు చూచినట్లుగా, నిరీక్షించినట్లుగా ఈ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. ఆయన చాలా ప్రశ్నలు వేసిన కానీ యేసు ఏమీ ఉత్తరమియ్యలేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు తీక్షణముగా ఆయన మీద నేరములు మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపహసించి ఆయనకు పై వస్త్రము తొడిగించి మరలా పిలాతునొద్దకు పంపినట్లుగా మనము వాక్య భాగాల్లో చూస్తూ ఉన్నట్లుగున్నాం. అంతకుముందు పిలాతు హేరోదు శత్రువులై ఉన్నారు. ఆ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే లూకాసు సువార్త 23వ అధ్యాయము 12వ వచనములో మనము చూస్తే, అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైనట్లుగా చూస్తూ ఉన్నాం. యేసును చంపే విషయంలో, యేసుకు తీర్పులు తీర్చే విషయంలో అంతకుముందు వాళ్ళు ఎంత శత్రువులుగా ఉండినప్పటికీ కూడాను యేసును శిక్షించుటకు, ఆయన యొద్దకు తీర్పులు తీర్చుటకు తీసుకుని వచ్చినప్పుడు వారిద్దరిలో కూడా మరి మిత్రులైనట్లుగా మనము చూస్తున్నట్లుగా ఈ వాక్య భాగాలు మనకు సాక్ష్యం ఇస్తున్నట్లుగా ఉన్నాయి. కనుక మనము జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పొంతి పిలాతును గురించి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. పిలాతు ఏం చేశాడు అని అంటే, ఈయన యందు నాకు ఏ దోషము కనబడట్లేదన్నాడు. హేరోదు అయితే పై వస్త్రమును తొడిగించి మరలా కూడాను నిరపరాధిని చంపాలని వాళ్ళు అంతగానో ఎదురు చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఒక నిరపరాధిని చంపటానికి హేరోదు ఆ లేఖలో ఏం రాసి ఉన్నాడో కానీ క్రీస్తు విషయమై చాలా కుట్ర పూరితంగా ప్రవర్తించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆ హేరోదు చేసిన పనులన్నీ కూడాను మనకిక్కడ బైబిల్ గ్రంథంలో సజీవ సాక్ష్యములుగా నిలబడ్డట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హేరోదు సైనికులతోనూ ప్రధాన యాజకులతోనూ చివరకు పిలాతుతో చేసిన కుట్ర ఇప్పటికీ కూడా సాక్ష్యముగానే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హేరోదును అబద్ధ సాక్ష్యముగానే నిలువపెట్టింది. కానీ యేసును చూడాలి, అద్భుతం చేయగా చూడాలని ఆశించిన హేరోదు ఆయన చూసి వెంబడిస్తున్న జనములను చూచి యేసును నమ్మలేకపోయాడు. కారణం ఏంటి అంటే, ఆయన రాజైతే వీరి పదవులు పోతాయని మానవులంతా ఏకమై యేసును చంప ప్లాన్ చేశాడు. కానీ హేరోదు సాక్ష్యం ఎలాగుంది అని అంటే ఎంతో దుర్మార్గంగా మనకు కనబడుతూ ఉంది. ఆ దుర్మార్గపు సాక్ష్యము ఇప్పటికి కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మన సాక్ష్యం ఎలాగ ఉంది, మన హృదయం ఎలా ఉంది అనేది దేవుడు నిన్ను నన్ను కూడా పరీక్ష చేసుకొనవలసిందిగా దేవుడు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక హేరోదు యేసయ్యను చూడాలని అనుకున్నాడు. కానీ తన హృదయంలో ఉన్న దుర్మార్గతను మాత్రం విడిచిపెట్టాలని ఆయన ఇష్టపడలేదు. ఏదైనా అద్భుతం చేస్తే చూడాలి అని అనుకున్నాడు. కానీ ఆయనను నమ్ముటకు మాత్రం ఆయన ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అని అంటే, ఆయన రాజ్యమును ఆయన చుట్టూ అందరూ తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా ఏకమైపోయారంటే నా రాజ్యం కూలిపోతుందేమో, వీళ్ళందరూ కూడాను ఆయనకు సపోర్ట్ చేస్తారేమోనని ఆయన దురుద్దేశమును కలిగి ఉండి ఆయనను శిక్షించుటకు ఆయన ఇష్టపడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము ఆయన ఇచ్చిన ఆ దుర్మార్గపు సాక్ష్యము ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యముగా బైబిల్ గ్రంథంలో నిలబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసును చూడాలనుకున్నాడు, ఏదో వినాలి అని అనుకున్నాడు, ఆయన చేసే అద్భుతాన్ని చూడాలి అని అనుకున్నాడు. కానీ ఆయన ఈ రీతిగా చేస్తున్నాడు. కానీ మరి ఆయనను నేను విశ్వసించాలి అనే మనస్సు ఆయనకు లేదు. కానీ దుర్మార్గపు మనస్సు అని మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ రీతిగా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే,
దేవుడు పైవేషాన్ని చూడగాని అంతరంగమును చూసే దేవుడై ఉన్నాడు. ఆయన అంతరంగంలో నువ్వేం ఆలోచన చేస్తున్నావన్నీ ఆయనకు తెలుసు. కనుక అంతరంగమును మనం పరిశీలన చేసుకోవాలనే దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఆయన ఎప్పుడూ కూడాను నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ హృదయం, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము, నీ హృదయాన్ని నాకు ఇస్తే నేను నిన్ను సరిచేస్తానంటున్నాడు. హృదయమునివ్వకుండా హృదయం నిండా నీకు ఇష్టమైన ఆలోచనలు కలిగి దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉంటే ఆయన సరిచేయుటకు ఇష్టపడడు. ఎన్ని ప్రశ్నలు వేసినా హేరోదు ఒక్క మాటకు కూడా జవాబు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, తన హృదయంలో ఉన్న ఆ దుర్మార్గపు యొక్క ఆలోచన దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక ఒక్క మాట కూడా ఆయన జవాబు ఇచ్చినట్లుగా అక్కడ మనకు కనబడట్లేదు. కనుక నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కనుక ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు మనలో ఏమైనా ఉన్నాయేమో మనలను మనము స్వపరీక్ష చేసుకోవాలి అని ఈ హేరోదు ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. నీ అంతరంగము పరిశుద్ధంగా ఉందా? నీ అంతరంగంలో పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఆ రీతిగా నువ్వు జీవిస్తున్నావా? దేవుడు కావాలని ఆశపడుతున్నావే కానీ దేవుడు ఆశించిన రీతిలో నువ్వు బ్రతకాలని కోరుకోవట్లేదు. దేవుడు ఆశించిన రీతిలో మనందరము బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఆయన రాజ్యము పరసంబంధమైనది. ఆ హేరోదు అయితే ఈ రాజ్యం పోతుందేమో, నా ఉన్న అధికారం పోతుందేమోనని దుర్మార్గపు ఆలోచనతోటి యేసయ్యను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నీవు కూడా దేవుడు కావాలని కోరుకుంటూ అతి వినయాన్ని చూపిస్తూ నేను దేవునితో ఉంటున్నానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీ హృదయ అంతరంగం ఎలా ఉందో పరీక్ష చేసుకో. దుర్మార్గపు ఆలోచనలు నీ హృదయంలో నా హృదయంలో ఉన్నాయేమో ఈ దినము మనం పరిశీలన చేసుకుందాం. అటు రీతిగా నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే నువ్వు దేవునికి లోబడతావు, పశ్చాత్తాపడతావు. ఆయన నీకోసం దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. నువ్వు ఆయన సన్నిధిలోనికి రావాలని, ఆయన చేతుల్లోకి రావాలని. ఎందుకు అలాగ ఆయన పిలుస్తున్నాడంటే, చూడుమో నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను అరచేతిలో చెక్కుకొని నిన్ను భద్రంగా ఉంచటానికి, ఇలోక పాప శాపముల నుండి నేను విడుదల కలిగించటానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక నీ హృదయ అంతరంగం ఎలా ఉందో ఈ దినం పరిశీలన చేసుకుందాం. నీ స్థితి నా స్థితి ఎలా ఉందో దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. దుర్మార్గపు ఆలోచనలు ఉంటే వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఆలోచనలు చేసి మన సొంత ఆలోచనలు మనకు నష్టం కలిగిస్తాయి కనుక దేవుని ఆలోచనలకు మన హృదయంలో తావిద్దాం. అలాగున దేవుని సన్నిధిలో మనం ఉండి అట్టి కృపను మనం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇట్టి స్థితిని బట్టి నీకు వందనాలయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి నీకు వందనాలు అయ్యా. నా తండ్రి, దుర్మార్గపు ఆలోచనలు మా హృదయంలో నుండి తొలగించండి ప్రభువా. అటు ఆలోచనలు కలిగి ఉంటే ప్రభువా, మా సొంత ఆలోచనలు వ్యర్థమైనవి కనుక ప్రభువా, మీ కార్యముల మాయడలో జరిగించండి నాయన. అయ్యా, మీకు ఇష్టమైన తలంపులు మేము చేయుటకు, నిన్ను గూర్చి పాడి కీర్తించి ప్రభువా నీతో సహవాసం చేయుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి నీ రక్షణానందమును మాకు అనుగ్రహించిన ఆయన, నీలో అంటుకట్టబడి జీవించే జీవితాన్ని మాకు దయచేసి మీ ఆలోచనలతో మమ్మల్ని నింపి ప్రభువా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు సహాయం చేసి నడిపించమని
యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.